హాయ్ వివర్స్, మనం వచ్చేసి ఇమలి ఈక్ అనేటువంటిది తెలంగాణ గవర్నమెంట్ తెలుగు హిందీ చూస్తూ ఉన్నాము. ఫస్ట్ లాంగ్వేజ్ ఇమలి కా బడాసా పేడ హై. మామూలుగా చింత చెట్టు అనేటువంటి చాలా పెద్దగా ఉంటుంది. బడా ఔర్ ఛాయాదార్ పేడ హై, మనకు అందరికీ నీడనిచ్చేటువంటి చెట్టు కూడా. పేడ్ పర్ కట్టి కట్టి ఇమలి, కట్టా మీటి ఇమలి, బాగా పుల్లగా ఉండేటువంటి మా చింతకాయలు కనిపిస్తూ ఉంటాయి. గట్టి మీటి ఇమలి కొంత వచ్చేసి పండు అయిందనుకోండి, అది వచ్చేసి పుల్లగాను తీయగాను ఉంటుంది ఆ యొక్క చింతపండు. మీటే మీటే ఈక్ తీయనైనటువంటి చెరుకు, బడే బడే ఈక్ పెద్ద పెద్ద చెరకు. చక్కెర వాలే ఈక్, మనకు చక్కెర అనేటువంటిది ఈ యొక్క చెరకు ద్వారానే మనకు లభిస్తుంది. ఈక్ కా బడాసా కేత్, ఈక్ అంటే చెరకు తోట అనేటువంటిది మనము ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇవన్నీ నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. యహ ఇమలీ కా పేడ్ హై, ఇది ఒక చింత చెట్టు. లడకి ఇమలీ కా రహీ హై, లడకి ఇమలీ కా రహీ హై, చింతకాయ తింటూ ఉన్నది అమ్మాయి. లడకి ఈక్ కా రస్ పీ రహీ హై, చింతపండు యొక్క రసాన్ని తాగుతూ ఉన్నది. ఖేత్ మే బడి బడి ఈక్ లగి హై, ఇక్కడ భూమిపైన వ్యవసాయ భూమిపైన ఎక్కువగా వచ్చేసి పెద్ద పెద్ద చెరకు అనేటువంటిది మనము చూడగలుగుతున్నాము. चित्र देखिए, शब्द पढ़िए. ईक, ई खा, आ ఈ కా, ఈ కా అనేటువంటి లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మనం వచ్చేసి నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. నీచే దియే గయే శబ్ద పడియే. ఈక్, ఖత్, కయి, నయి, కతం, మక్మల్, కట్మల్. అన్నీ మనము నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. మ్యాచ్. सुंदर मिलाकर अक्षर लिखिए. बिंदु मिलाकर अक्षर लिखिए. బిందువుల్ని కలుపుతూ అక్షరాన్ని రాయండి. ఈ, మా, లీ, ఈ, కా, ఈక్, ఖా, తా, కత్. వీటిని జతపరచండి. సుందర్ అక్షరం మే నిమ్నలిఖిత శబ్ద లిఖియే, అందంగా రాయండి. ఈక్, ఖత్, మక్మల్. వీటిని రిక్త స్థానమే సహీ శబ్ద లిఖియే. ఇవన్నీ వచ్చేసి మనము చూడండి. వీటిలన్నిటిని మీరు ఆన్సర్ రాసేటప్పుడు చూడండి. నోట్స్ రాసేటప్పుడు మనము ఇవన్నీ ఫినిష్ చేద్దాము. చిత్ర దేకియే, చిత్ర బనాయే, దీన్ని చిత్రాన్ని రాయండి. ఈక్, ఇమలి రెండు ఇచ్చినారు. ఫస్ట్ వచ్చేసి ఇమలి, రెండవది వచ్చేసి ఈక్. ఈ యొక్క బొమ్మని మీరు గీసి పేరుని రాయండి.